श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి సచ్చరిత 12వ అధ్యాయం. జయ జయ సద్గురు సాయినాథ, మీ చరణాలలో శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ నిర్వికారమైన ఆత్మస్వరూపంలో లీనమై ఉండి మీ శరణుజొచ్చిన వారిని కరుణిస్తారు. సచ్చిదానంద, ఆనందకంద, మీరు భవభయ కష్టాలకు లోనైన వారికి సుఖాలను కలిగిస్తారు. మరియు అద్వైత బోధతో ద్వైతాన్ని ఛేదించి మందబుద్ధులను కూడా తరింపచేస్తారు. అంతటా పూర్ణంగా వ్యాపించి ఉన్న ఆకాశం వలె మీ స్వరూపాన్ని చిత్రించుకొని అనుభవించిన వారు భాగ్యవంతులు. సాధువుల సంరక్షణకు మరియు దుర్జనులను సమూలంగా నశింపచేయటానికి పరమేశ్వరుని అవతారం. కానీ ఇది సత్పురుషుల పట్ల వేరు. వీరికి సాధువులు కానివారు అంతా సమానమే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అన్న భేదభావాన్ని వీరు ఎరుగరు. ఉభయులు వారికి సమానం. సత్పురుషులు పరమేశ్వరుని కంటే గొప్పవారు. కారణం, వారు మొదట దుర్జనులను దారిలో పెడతారు. వారి మనస్సు దీనుల కొరకు ప్రేమతో తప్పించిపోతుంటుంది. అగస్త్య ఋషి వలె సాయి భవసాగరాన్ని ఔపోసనం పడతారు. వీరు అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞానభాస్కరులు. పరమాత్మ వీరిలో వసించి ఉంటారు. వాస్తవానికి వీరు పరమాత్మ కంటే భిన్నులు కారు. ఈ సాయి ఇటువంటి సత్పురుషులలో ఒకరుగా భక్తుల కోసం అవతరించిన జ్ఞానరాజు, కైవల్య తేజస్సును అధిష్ఠించినవారు. వీరికి అన్ని ప్రాణులయందు అత్యంత ప్రేమ, ఇతర విషయాలయందు అత్యంత అనాసక్తత. ఒకచోట ఆసక్తి, మరొక చోట విరక్తి ఉన్నట్లు కనిపించినా సర్వత్రా సమభావమే. వారికి ఎవరియందు మిత్రులు, శత్రువులు అన్న భావం లేదు. రాజైనా పేదైనా వారికి సమానం. ఇటువంటి సాయి మహానుభావుణ్ణి ప్రభావాన్ని వినండి. సత్పురుషులు భక్తులపైన ప్రేమాకర్షణల వలన వారి కోసం తమ పుణ్య సంచయాన్ని ఖర్చు పెడతారు. భక్తుల కోసం కొండలు, గుట్టలు ఏవి అడ్డు తగిలినా లెక్క చేయక వాటిని దాటిస్తారు. అజ్ఞానం వలన పరమార్థం ఏమిటో తెలియక భార్యాబిడ్డలతో ధన సంపాదనలో మునిగిపోయే వారిని అజ్ఞానులని తలచి వదిలివేయాలి. దేవుడు ఇటువంటి అమాయకులను కరుణిస్తాడు. కానీ దేవునికి దూరంగా విముఖంగా ఉన్నవారి అభిమానాన్ని అణచివేస్తాడు. సాధువులు అజ్ఞానులను కరుణిస్తారు. దానితో వారికి సాధువులపై విశ్వాసం కుదురుతుంది. జ్ఞానాభిమానం వ్యర్థం. పండితమ్మన్యులు, మూఢమతులు శుష్కాభిమానంతో వృధాగా పొంగిపోతారు. వారు భక్తి మార్గాన్ని అవహేళన చేస్తారు. అట్టివారి సాంగత్యం పనికిరాదు. వర్ణసంకర కపటం వద్దు. వర్ణాభిమానాన్ని చాటుకోవటం వద్దు. వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తున్న అహంభావము వద్దు. వీనితో పాషాండ పండితులవ్వకండి. వేదాంగ పారంగతులమని అనుకునేవారు జ్ఞాన గర్వంతో మదోన్మత్తులై భక్తి మార్గానికి అడ్డు తగులుతారు. వారికి తరించే మార్గం లేదు. అమాయకులు విశ్వాసం ఆధారంతో భవభయ సంకటాల నుండి విముక్తులవుతారు. కానీ శాస్త్ర పండితుల చిక్కులను ఎవరూ విడదీయలేరు. సత్పురుషుల యందు విశ్వాసం ఉంచితే అజ్ఞానులకు అజ్ఞాన నిరసనం అవుతుంది. జ్ఞానాభిమానులకు సంశయాలు తొలగిపోయి సద్భావం ఉత్పన్నమవుతుంది. ఒకసారి ఒక విచిత్రమైన ఘటన సంభవించింది. దైవ నిర్ణయానుసారం ఒక కర్మటునికి సాయిని కలుసుకునే అసామాన్యమైన భాగ్యం కలిగింది. అతని సంకల్పం వేరుగా ఉండింది. విశేషమైన యోగం వల్లనే షిరిడి ప్రయాణలాభం కలిగి అక్కడ తన గురువు దర్శనమైంది. గురువు యొక్క మహత్యమును తెలియచేసే రసభరితమైన ఆ కథను తప్పక శ్రవణం చేయండి. అది గురుభక్తుల ప్రేమకు నిదర్శనం. నాసిక్ క్షేత్రస్థుడు, కర్మఠుడు, ఆచారాలను నిష్టగా పాటించే ఒక అగ్నిహోత్రి ఇంటి పేరు మూలే. పూర్వపుణ్య బలంతో ఒకసారి షిరిడీకి వచ్చాడు. ఎంతో పుణ్య సంచయం లేకపోతే ఎవరూ కూడా షిరిడీలో క్షణమైనా నిలువలేరు. ఎవరిదైనా ఎంతటి దృఢ నిశ్చయమైనా
బాబా సముఖంతో ఏవీ సాగవు. నేను షిరిడీ వెళ్ళి నాకు తోచినంత కాలం అక్కడుండటానికి ఎవరైనా అనుకోవచ్చు, కానీ అది వారి అధీనంలో ఉండదు. అనుకున్నట్లు జరగదు. అక్కడ అందరూ పరాధీనులే. నేననే అహంభావంతో దేనిని నిశ్చయించుకోలేక అలసిపోయారు. బాబా తమ ఇష్టానుసారం ప్రవర్తించే ఒక స్వతంత్ర దైవం. వారి ఎదుట ఇతరుల అహంకారం కరిగిపోతుంది. మన వంతు వస్తేనే గాని బాబాకు మనం గుర్తుకు రాము. వారి గుణగణాల వర్ణన మన చెవులకు సోకదు. ఇక వారిని దర్శించుకోవటం, స్మరించటం ఎక్కడిది? అనేకులు సాయి సమర్థుని దర్శనానికి వెళ్లాలని సంకల్పించుకున్నా సాయి నిర్వాణ పర్యంతం వారికి ఆ యోగం కలగలేదు. తరువాత పోదాం అని అనుకుంటూ కాలయాపన చేసిన వారికి ఏవో అడ్డంకుల వలన ప్రయాణం కుదరలేదు. ఇంతలో బాబా సమాధి చెందారు. ఇవాళ పోదాం, రేపు పోదాం అని అనుకుంటూ ఆఖరకు బాబా యొక్క ప్రత్యక్ష దర్శన భాగ్యాన్ని పోగొట్టుకొని చివరకు పశ్చాత్తాపపడ్డారు. బాబా దర్శనాభిలాష తీరని వారు ఈ కథలయందు విశ్వాసం ఉంచి భక్తి శ్రద్ధలతో వింటే పాలకు బదులు మజ్జిగ లభించినట్లు బాబా యొక్క దర్శన పిపాస కొంత తీరుతుంది. అయితే విశ్వాసమొక్కటి ఉండాలి. భాగ్యం కొద్దీ షిరిడీ వెళ్ళి బాబా దర్శన స్పర్శన సుఖాలను పొందినవారు అక్కడ బాబా ఉంచితే తప్ప తమ ఇష్టానుసారం అక్కడ ఉండగలిగేవారా? బాబా ఉంచాలిగానే. ఎవరైనా తాము తలచినట్లుగా వెళ్ళి అక్కడ ఉండాలనుకున్నా ఉండలేరు. బాబా అనుమతి ఉంటేనే ఉండాలి. వెళ్ళిపోమ్మంటే తిరిగి వెళ్ళిపోవలసిందే. ఒకసారి కాకా మహాజని ఒక వారం రోజులు షిరిడీలో ఉండాలన్న కోరికతో ముంబై నుండి వెళ్ళాడు. అక్కడ చావడి అందంగా అలంకరించబడి ఉంది. బాబా ఎదుట ఊయల వ్రేలాడకట్టబడి ఉంది. భక్తులు శ్రీకృష్ణ జన్మోత్సవంలో ఆనందంగా నృత్యం చేస్తున్నారు. ఆ గోకులాష్టమి పండుగ వైభవాన్ని ఆనందంగా కల్లారా తిలకించాలని కాకా ఆ శుభ సందర్భాన షిరిడీకి వచ్చాడు. మొదట బాబా దర్శనానికి వెళ్ళగా బాబా అతనిని మీ ఇంటికి ఎప్పుడు వెళుతున్నావు అని అడిగారు. కాకా ఆశ్చర్యపోయాడు. వచ్చి రాగానే ఇదేం ప్రశ్న అని కాకా తనలో విస్మయం చెందాడు. షిరిడీలో ఒక వారం రోజులుండాలని అతని కోరిక. బాబా స్వయంగా అడిగినప్పుడు మరి జవాబు ఇవ్వాలి కదా. దానికి కూడా బాబాయే సూచించినట్లు బాబా ఎప్పుడు ఆజ్ఞ ఇస్తే అప్పుడు వెళ్తాను అని జవాబిచ్చాడు. కాకా ప్రత్యుత్తరాన్ని విని బాబా రేపు వెళ్ళు అని చెప్పారు. కాకా వారి ఆజ్ఞను శిరసావహించి వారికి పాదాభివందనం చేసి కృష్ణాష్టమి వంటి పండుగ రోజే బయలుదేరాడు. ఊరు చేరుకొని కార్యాలయానికి వెళ్ళి చూడగా అక్కడ అతని యజమాని కాకా ఎప్పుడు తిరిగి వస్తాడా అని అతని రాకకు నిరీక్షిస్తున్నాడు. అకస్మాత్తుగా గుమస్తాకు జబ్బు చేయటం వలన యజమానికి కాకా యొక్క అవసరం తప్పనిసరి అయి అతనిని వెంటనే రమ్మని షిరిడీకి ఉత్తరం రాశాడు. కాకా షిరిడీ నుండి బయలుదేరాక పోస్టు మనిషి వాకబు చేసి ఉత్తరాన్ని త్రిప్పి పంపగా అది కాకా ఇంటికి వచ్చింది. దీనికి విరుద్ధంగా ఉన్న మరో చిన్న విషయాన్ని వినండి. భక్తులకు తమ శ్రేయస్సు ఏమిటో తెలియదు, కానీ బాబాకు అది స్పష్టంగా తెలుసు. నాసిక్లో బాబూసాహెబ్ దూమల్ అను పేరుగల ప్రసిద్ధి చెందిన వకీలు బాబా యందు భక్తి ప్రేమ గలవాడు. ఒకసారి అతడు కేవలం బాబా దర్శనానికై వచ్చాడు. అతి త్వరగా దర్శనం చేసుకుని బాబా పాదాలకు వందనం చేసి విభూతిని వారి ఆశీస్సులను తీసుకుని వెంటనే వెళ్ళిపోవాలని అతని ఉద్దేశం. దుమాల్ వెళ్లే దారిలో నిఫాడ్ అను ఊరిలో అతనికి ఒక కేసుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అతని ఆలోచన అలా ఉంది, కానీ బాబాకు ఉచితానుచితాలు తెలుసు. అందువలన దుమాల్ తిరిగి వెళ్ళిపోవటానికి అనుమతిని అడిగితే వారు అతనికి ఆజ్ఞ ఇవ్వలేదు. అలా అనుమతిని స్పష్టంగా ఇవ్వకుండా అక్కడ ఒక వారం రోజులు ఉంచేశారు. కేసు వాయిదా పడింది. అలా 3 సార్లు జరిగింది. దుమాల్ను అక్కడ వారం పైగా ఉంచేశారు. వాయిదా రోజున ఇక్కడ న్యాయాధీశునికి అస్వస్థత.
జన్మలో ఎన్నడూ ఎరుగని దుర్భరమైన కడుపు నొప్పి వచ్చి కేసు దానంతట అదే వాయిదా పడింది. ఆ సమయం దుమాల్కు సార్థకమైంది. సాయి యందు విశ్వాసముంచినందుకు అతనికి సాయి సాన్నిధ్యం మరియు అతని ముద్దాయికి చింతా నివారణ ప్రయాస లేకుండానే కలిగాయి. తరువాత ఓ శుభ సమయాన దుమాల్కు వెళ్ళటానికి ఆజ్ఞ లభించింది. సాయి యొక్క విచిత్ర లీలా విశేషంతో అన్ని పనులు చక్కగా జరిగాయి. అలా ఆ కేసు 4 నెలలు నడిచింది. 4 న్యాయాధీశులు మారారు. చివరకు విజయం లభించింది. నిందితుడు నిర్దోషి అని విడుదల చేయబడ్డాడు. ఒకసారి బాబా నానాసాహెబ్ నిమోన్కరు అన్న భక్త శ్రేష్ఠుణ్ణి పత్నిపక్షం వహించిన విషయం వినండి. నిమోన్ అన్న ఊరికి నానాసాహెబ్ వతందారు. ప్రభుత్వం అతనికి గౌరవ మెజిస్ట్రేటు పదవిని ప్రదానం చేసింది. అక్కడ ఇతనికి చాలా గౌరవం. అతడు మాధవరావుకు పెద్దనాన్న. వయస్సులో పెద్దవాడు, పూజ్యుడు. అతని భార్య కూడా గొప్ప నిష్ఠాపరురాలు. సాయియే వారి ఇష్టదైవం. తమ స్వగ్రామాన్ని విడిచి ఆ ఉభయులు షిరిడీలో సాయి చరణాల యందు భక్తి శ్రద్ధలను ఉంచి సుఖంగా ఉన్నారు. వారు బ్రహ్మముహూర్తాన లేచి ప్రాతకాల స్నానం చేసి పూజకు సిద్ధం చేసుకుని కాకడహారతిని చేయటానికై చావడికి వెళ్ళేవారు. ఆ తరువాత స్తోత్రాలను వల్లించేవారు. నానా రోజు సూర్యాస్తమయం వరకు బాబా సేవలో బాబా వద్దనే ఉండేవాడు. బాబాను లెండి వరకు తీసుకుని వెళ్ళటం, మరలా వారిని మసీదుకు తీసుకుని రావటం, అలా ప్రేమపూర్వకంగా అవసరమైన సేవలు చేసేవాడు. అతని భార్య కూడా ఆమెకు తోచిన విధంగా దినమంతా అత్యంత ప్రేమతో బాబా వద్దనే ఉండి బాబా సేవ చేసేది. వారు స్నానపానాలకు, వండుకోవటానికి, రాత్రి నిద్రించటానికి మాత్రమే తమ బసకు వెళ్ళేవారు. మిగతా సమయమంతా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఆ ప్రేమమయ దంపతులు బాబా వద్దనే ఉండేవారు. ఆ ఇద్దరి సేవను వర్ణిస్తుంటే గ్రంథం చాలా విస్తారమైపోతుంది. అందువలన ప్రస్తుత విషయానికి సంబంధించిన కథాభాగాన్ని వినిపిస్తాను. వారి అస్వస్థతగా ఉండటం వలన ఆ స్త్రీకి బేలాపూర్కి వెళ్లాల్సి వచ్చి అక్కడికి బయలుదేరటానికి భర్తను సంప్రదించింది. అలవాటు ప్రకారం బాబా అనుమతిని తీసుకుని ఆ విషయం భర్తకు తెలిపింది. ఈ విధంగా ఆమె బేలాపూర్ వెళ్లటం నిశ్చయమైంది. కానీ నాన్న రేపే తిరిగి రావాలని అనటం జరిగింది. ఏవో కారణాల వలన నాన్న ఆమెతో రేపే తిరిగి వచ్చేసేయి అని అన్నాడు. ఆమె మనస్సుకు దుఃఖం కలిగింది. మరోరోజు పోలా అమావాస్య కావటం వలన ఆ రోజు అక్కడే గడపాలని ఆమె ఉబలాట పడింది. నానాకు అది ఇష్టం లేదు. అమావాస్య రోజు ప్రయాణం మంచిది కాదు. ఈ పరిస్థితి నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆమె తపన పడింది. బేలాపూర్కు వెళ్ళకపోతే ఆమె మనస్సుకు శాంతి ఉండదు. భర్త ఆజ్ఞను ఎలా ఉల్లంఘిస్తుంది? భర్త మనసు బాధ పెట్టలేదు. సరేనని బేలాపూర్ వెళ్ళటానికి సిద్ధమై బయలుదేరింది. బాబా లెండీ తోటకు వెళుతుండగా వారికి నమస్కరించింది. ఎవరైనా బయట ఊరికి వెళ్ళేటప్పుడు ప్రయాణం నిర్విఘ్నంగా జరగాలని భగవంతునికి నమస్కరించటం షిరిడీలో అలవాటు. అక్కడి దేవుడు సాయి కనుక ఎంత త్వరగా వెళ్ళవలసి వచ్చినా ముందు వారి చరణాలకు నమస్కరిస్తారు. అదే ప్రకారం బాబా సాటేవాడ ఎదుట ఒక క్షణం పాటు నిలవగా ఆ స్త్రీ బాబా చరణాలకు నమస్కరించింది. నానాసాహెబ్ నిమోన్కరు మొదలగు పెద్దలు, పిన్నలు బాబా దర్శనం చేసుకోవాలని వచ్చి వారికి నమస్కరించారు. అలా అక్కడ అందరూ చూస్తుండగా బాబా పాదాలపై శిరస్సు నుంచి బయలుదేరటానికి అనుమతిని కోరుతున్న ఆ స్త్రీతో బాబా నానా సమక్షంలో చెప్పిన దానిని గమనించండి. ఆమె బాబా చరణాలపై శిరస్సు నుంచి బయలుదేరటానికి అనుమతిని కోరగా, సరే వెళ్ళు, నిశ్చింతగా ఉండు, బేలాపూర్కు వెళ్ళి 4 రోజులు నిశ్చింతగా సుఖంగా ఉండి అందరినీ కలుసుకొని మరలా షిరిడీకి రా అని చెప్పారు. బాబా మాటలు ఆమెకు ఎంతో ఊరటను కలిగించాయి. నిమోన్కర్కు విషయం అర్థమైంది. అలా ఆ ఇద్దరి మనసులు కుదుటపడ్డాయి. సారాంశం, మనం ఏదైనా ఆలోచించినప్పుడు దాని పూర్వాపరాలు ఏవీ మనకు తెలియవు.
కానీ మన మంచి చెడులు సత్పురుషులకు తెలుస్తాయి. వారికి తెలియనిదేదీ ఉండదు. భూత భవిష్యత్ వర్తమానాల జ్ఞానం వారికి కరతలామలకం. అందువలన వారి అజ్ఞానుసారం ప్రవర్తిస్తే భక్తులు సుఖసంపన్నులవుతారు. ఇప్పుడు పూర్వకథానుసంధానం. బాబా ములేను కరుణించి అతనికి గురుదర్శనాన్ని కలిగించిన ముఖ్య కథను చెబుతాను. శ్రీమంతుడైన బాపూసాహెబ్ బుట్టిని కలుసుకొని వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని ములే తలచాడు. అది అతని ఉద్దేశమైన బాబా సంకల్పం వేరు. ఆ చమత్కారంలోని అర్థాన్ని సావధానంగా వినండి. ములే బుట్టిని కలుసుకున్న తరువాత భక్తులు మసీదుకు బయలుదేరుతుంటే ములే మనసులో కూడా కోరిక కలిగి వారితో తాను కూడా వెళ్ళాడు. అతడు షట్శాస్త్రాలు అధ్యయనం చేశాడు. జ్యోతిష్యంలోనూ సాముద్రికంలోనూ అతి ప్రావీణ్యుడు. బాబా దర్శనంతో ఆనందించాడు. భక్తులు ప్రేమగా బాబాకు పాలకోవా, బత్తాసులను, బర్ఫీని, కొబ్బరికాయలు, నారింజ మొదలగు పళ్లను, పలహారాలను ప్రేమతో అర్పిస్తున్నారు. అవి కాక బాబా తమకు తోచినప్పుడు అమ్మకానికి స్త్రీలు తెచ్చిన జామ పండ్లు, అరటి పళ్లను, చెరుకును తాము స్వంత డబ్బిచ్చి ఖరీదు చేసేవారు. తమ స్వంత డబ్బుతో మామిడి పళ్ళ బుట్టలను కొనేవారు. అరటి పళ్లను కూడా చాలా తెప్పించి తమకు ఇష్టం వచ్చినట్లుగా భక్తులకు పంచేవారు. ఒక్కో మామిడి పండును 2 చేతులలోనూ పట్టుకొని నలిపి మెత్తబడినాక భక్తులకు ఇచ్చేవారు. మామిడి పండు పెదవులకు తగలగానే గిన్నెలో నుండి వచ్చినట్టు రసమంతా ఒక్కసారిగా కడుపులోకి వెళ్ళిపోయేది. ఇక తొక్క టెంక పారవేయటమే. అరటిపళ్ళ విషయం అదో వింత. భక్తులు లోపలి పదార్థాన్ని తీసుకుంటే బాబా వాని తొక్కలను సేవించేవారు. ఎంతటి అద్భుతమైన లీల! ఈ పళ్ళన్నింటినీ బాబా తమ చేతులతో అక్కడి వారందరికీ పంచేవారు. ఎప్పుడైనా తమ మనసుకు నచ్చినప్పుడు 1 అర స్వయంగా తినేవారు. ఆ పద్ధతి ప్రకారం ఆ రోజు బాబా కేవలం భక్తుల కోసమే అరటిపళ్ళ బుట్టను కొని పంచిపెడుతున్నారు. ములే శాస్త్రికి బాబా చరణాలను చూచి చాలా ఆశ్చర్యం కలిగింది. వారి హస్తంలోని ధ్వజ వజ్రాంకుశ రేఖలను పరీక్షించాలని అతనికి కోరిక కలిగింది. అప్పుడు బాబా వద్ద కాకాసాహెబ్ దీక్షిత్ ఉన్నాడు. అతడు 4 అరటిపండ్లను బాబా చేతులలో పెట్టాడు. ఒకరెవరో బాబాతో, ఇతడు ములే శాస్త్రి, నాసిక్ క్షేత్ర నివాసి. అతని పుణ్యం కొద్దీ మీ చరణాల వద్దకు వచ్చాడు. అతనికి పళ్ళ ప్రసాదం ఇవ్వండి అని చెప్పారు. ఎవరు చెప్పినా చెప్పకున్నా బాబా మనసుకు నచ్చితే తప్ప ఎవరికీ ఏమీ ఇచ్చేవారు కాదు. అప్పుడు ఏం చేశారు? మూలే అరటిపళ్ళ కోసం కాక బాబా హస్తాన్ని చూడాలనే కోరికతో చేతిని ముందుకు చాచాడు. బాబా అటువైపు అసలు దృష్టి పెట్టకుండా అందరికీ ప్రసాదాన్ని పంచుతున్నారు. మూలే బాబాతో, నాకు పళ్ళు వద్దు, మీ హస్తాన్ని ఇటివ్వండి, సాముద్రికాన్ని చూస్తాను అని ప్రాధేయపడ్డాడు. కాని బాబా అతనికి తమ చేతినివ్వలేదు. అయినా మూలే ముందుకు జరిగి చేయి చాచాడు. బాబా తాము ఏం ఎరుగనట్లుగా ఉన్నారు. అటుకేసి తిరిగి చూడనైనా లేదు. సరికదా, మూలే చాచిన చేతిలో 4 అరటిపళ్ళను ఉంచి కూర్చోమని చెప్పారు. అంతేకాని తమ చేతిని మూలే చేతికి ఇవ్వలేదు. జీవిత పర్యంతం పరమేశ్వరుని కొరకు శరీరాన్ని అరగతీసినట్టి వారికి సకల కోరికలు తీరి సద్భక్తులకు తల్లి తండ్రి అయిన సాయి మహారాజుకు సాముద్రికం ఏమవసరం? సాయిబాబా యొక్క వైరాగ్యాన్ని, సాముద్రికంలోని వారి విముఖతను చూచి మూలే శాస్త్రి తన చేతిని వెనుకకు తీసుకుని ఇక వారిని ఇబ్బంది పెట్టడం మానుకున్నాడు. కొంతసేపు నిశ్చింతగా కూర్చొని భక్తులతో పాటు బసకు వెళ్ళాడు. స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని అగ్నిహోత్రాన్ని ఆరంభించాడు. ఇక్కడ మసీదులో రోజూ వెళ్లే పద్ధతి ప్రకారంగా బాబా లెండీకి బయలుదేరుతూ, కాషాయ రంగు తీసుకుని రండి, కాషాయ వస్త్రాలు ధరిస్తాను అని చెప్పారు. అందరికీ అది ఓ చమత్కారమని అనిపించింది. బాబాకు అసలు కాషాయ రంగు ఎందుకు?
వారికి ఈరోజు ఇదెందుకు గుర్తుకు వచ్చింది అని ఆలోచించసాగారు. బాబా యొక్క నిగూఢ వచనాలు ఇట్లాగే ఉంటాయి. వానిని ఎవరైనా ఎలా తెలుసుకోగలరు? అయినా శ్రద్ధగా వింటే సరియైన అర్థం స్ఫురిస్తుంది. సాధు సత్పురుషుల వాక్కు ఎప్పటికీ నిరర్థకంగా ఉండదు, ఎప్పుడూ అర్థభరితంగా ఉంటుంది. ఆ వాక్కుకు ఎవరు విలువ కట్టగలరు? మనం నిత్య వ్యవహారంలో ముందుగా ఆలోచించుకొని తరువాత మాట్లాడతాం. కానీ సత్పురుషులు తాము మొదట ఉచ్చరించిన వచనాలనే ఆచరిస్తారు. అందరూ అంగీకరించే ఈ సిద్ధాంతాన్ని బట్టి సత్పురుషుల వచనాలెప్పుడూ నిరర్థకంగా ఉండవు. బాగా ఆలోచిస్తే సరియైన సమయానికి చిక్కు వీడిపోతుంది. బాబా లెండి నుండి తిరిగి వచ్చారు. సన్నాయి బూరలు మ్రోగసాగాయి. బాపుసాహెబ్ జోగ్ మూలేకు సమయాన్ని సూచించాడు. హారతి సమయమైంది, మసీదుకు వస్తారా అని అడిగాడు. మూలే శాస్త్రి మడిలో ఉన్నాడు, మసీదుకెలా వెడతాడు? అది అతని చిక్కు పరిస్థితి. మూడో జామున సాయంత్రం వెళ్ళి దర్శనం చేసుకుంటానని సమాధానం చెప్పారు. అప్పుడు జోగ్ హారతికి సిద్ధమవుతున్నాడు. ఇక్కడ బాబా మాట్లాడుతూ వచ్చి తమ ఆసనంలో కూర్చున్నారు. అందరి పూజలు అయ్యాక హారతి మొదలైంది. ఇంతలో బాబా ఆ కొత్త బ్రాహ్మణుని వద్ద నుండి దక్షిణను తీసుకుని రండి అని అనగా బాపుసాహెబ్ బుట్టి తక్షణం దక్షిణను అడగటానికి తానే వెళ్ళాడు. మూలే అప్పుడే స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని ఆసనంలో ప్రశాంతంగా కూర్చున్నాడు. బాబా కబురు విని అతడు కలవరపడ్డాడు. నేను నిర్మలమైన అగ్నిహోత్రుణ్ణి, నేనెందుకు దక్షిణ ఇవ్వాలి? బాబా గొప్ప సత్పురుషులే కావచ్చు, నేను వారికి బద్ధుడినా? నన్ను దక్షిణ అడగటం ఎందుకు అని అతని మనస్సు వికలమైంది. సాయి వంటి వారు దక్షిణను అడగటం, కోటీశ్వరుడు ఆ కబురు తేవటం, మూలే తనలో సంశయించి దక్షిణను తీసుకొని ప్రారంభించిన తను అనుష్ఠాన కర్మ పూర్తి కాకుండానే వదిలివేసి మసీదుకు ఎలా వెళ్ళటమా అని మరో సందేహం. రానని అనలేడు. సంశయాత్మలకు నిశ్చయమంటూ ఉండదు, నిశ్చింతగా ఉండలేరు. వారి చిత్తమెప్పుడూ డోలాయమానమై అవుతుంది. వారిది ఇటూ అటూగాని త్రిశంకు స్థితి. మూలే బాగా ఆలోచించుకొని వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. దక్షిణను తీసుకొని మసీదులోని సభామండపంలోకి వెళ్ళి దూరంగా నిలుచున్నాడు. తను మడిలో ఉన్నాడు. అపవిత్రమైన మసీదులో బాబా వద్దకు ఎలా వెళ్ళాలి అని అనుకుని బద్ధాంజలుడై దూరంగా నిలిచి పువ్వులను విసిరాడు. ఇంతలో ఒక చమత్కారం జరిగింది. తన కళ్ళెదుట తమ ఆసనంలో ఉన్న బాబా అదృశ్యమై గోలప్ గురువర్యులు కనిపించారు. ఇతరులకు రోజూ కనిపించే సాయి సమర్థులు కనిపించగా మూలే కళ్ళకు ఎప్పుడో బ్రహ్మీభూతుడైన గోలప్నాథులు కనిపించారు. మూలే చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. సమాధి చెందిన గురువు కళ్ళెదుట కనిపించేసరికి మూలేకు ఆశ్చర్యం మరియు సందేహం కూడా కలిగాయి. అంతా కల అని అనుకుందామంటే తనేం నిద్రపోవడం లేదు. మరి తన మేలుకొని ఉండగా గురువు తన ఎదుట ఎలా ఉన్నారు? సంభ్రమాశ్చర్యాలతో క్షణం పాటు అతని నోట మాట రాలేదు. తనను తాను గిల్లుకున్నాడు. ఇది అబద్ధం కాదు అని అనుకున్నాడు. అందరితో పాటు నేనిక్కడ ఉండగా నా మనస్సులో అనవసరమైన సందేహం ఎందుకు? మొదట మూలే గోలప్ భక్తుడు. బాబా విషయంలో ముందు సందేహించిన తరువాత నిర్మలమైన మనస్సుతో బాబాకు అంకితుడయ్యాడు. అతడు అగ్రవర్ణ బ్రాహ్మణుడు, వేదాంగ శాస్త్ర సంపన్నుడు. మసీదులో గోలప్ దర్శనంతో చాలా ఆశ్చర్యపోయాడు. తరువాత పైకి వెళ్ళి తన గురువు చరణాలకు ప్రణామం చేసి చేతులు జోడించి మౌనంగా నిలుచున్నాడు. సన్యాసి వలె కాషాయ వస్త్రాలు ధరించి గోలప్ స్వామిని చూచి మూలే వెంటనే పరిగెత్తి వెళ్ళి వారి చరణాలను కౌగలించుకున్నాడు. అతని ఉచ్చ వర్ణాభిమానం తొలగిపోయింది. అతని కళ్ళలో అంజనం వేసినట్లు నిరంజనుడైన తన గురువు కనిపించగానే అతనికి నిధి లభించినట్లు భావించాడు. చిత్తంలోని వికల్పాలు తొలగిపోయి
బాబాపై ప్రీతి కలిగింది. అర్ధోన్మూలిత నేత్రాలతో సాయి పాదాలను తదేకంగా చూడసాగాడు. అనేక జన్మల పుణ్యం ఫలించి సాయి పాదదర్శనమై వారి చరణ తీర్థస్నానంతో అతనికి దైవ సాన్నిధ్యం లభించినట్లు అయ్యింది. దూరం నుండి పూలు విసిరిన వ్యక్తి బాబా పాదాల మీద శిరస్సు నుంచగా అకస్మాత్తుగా ఏమిటి వింత అని భక్తులు ఆశ్చర్యపడ్డారు. అందరూ బాబా హారతిని పాడుతుంటే మూలే గోలబ్ గారి నామాన్ని బిగ్గరగా చెప్పసాగాడు. ఉచ్చస్వరంతో వారి హారతినే గానం చేస్తూ వారి ప్రేమలో విలీనమైపోయాడు. అతని మడి మాయమైపోయింది. అంటూ ముట్టూ ఆలోచన తొలగిపోయి సాయికి సాష్టాంగ ప్రణామం చేశాడు. ఆనందంతో అతను కళ్ళు మూసుకున్నాడు. లేచి కళ్ళు తెరిచి చూస్తే గోలబ్ స్వామి అదృశ్యమై వారి స్థానంలో సాయి సమర్థులు దక్షిణను అడుగుతూ కనిపించారు. బాబా యొక్క అపార శక్తిని, వారి ఆనంద స్వరూపాన్ని చూచి అతని చిత్తం స్తంభించిపోయింది. మూలే తనను తాను మరచిపోయాడు. సాయి మహారాజు కౌశలాన్ని గని అతనికి ఆకలి తప్పులు హరించుకుని పోయాయి. తన గురువు యొక్క దర్శన సుఖం మూలేకు పరమానందాన్ని కలిగించింది. అతని మనస్సు సంతృప్తి చెందింది. ఆనందాశ్రువులు కారగా బాబా చరణాలకు నమస్కరించాడు. తన వద్దనున్న దానిని దక్షిణగా ఇచ్చి మరలా బాబా చరణాలపై శిరస్సునుంచాడు. అతని కళ్ళ వెంట ప్రేమాశ్రువులు దొర్లాయి. శరీరం రోమాంచితమైంది. కంఠం గద్గదమైంది. మనస్సులో అష్టభావాలు ఉప్పొంగాయి. నా సందేహం దూరమైంది. పైగా నా గురువు లభించారు అని అనుకున్నాడు. బాబా యొక్క అలౌకిక లీలను చూచి మూలేతో సహా అందరూ ఆశ్చర్యపడ్డారు. అప్పుడు కాషాయ రంగు అర్థం విశదమై బాబా మహిమ అనుభవమైంది. ఆ మూలేయే ఆ సాయి మహారాజే. ఆ మహారాజు కళ ఎవరు తెలుసుకోగలరు? వారి లీల అగాధం. ఇలాగే సాయి దర్శనంలో శ్రద్ధగల ఒక మమల్తాదారు స్నేహితుడైన ఒక డాక్టరుని వెంటబెట్టుకుని షిరిడీకి బయలుదేరాడు. ఆ డాక్టరు బ్రాహ్మణ కులస్థుడు, రామోపాసకుడు, ఆచారవంతుడు, స్నానసంధ్యలు, విహితాచరణ నియమనిష్టలందు ప్రీతి కలవాడు. నా ఆరాధ్య దైవం జానకి ప్రాణవల్లభుడు, సాయిబాబా ముసల్మాను కనుక నేను వారికి నమస్కరించను అని స్నేహితునికి ముందుగానే చెప్పాడు. ముసల్మాను పాదాలకు వందనం చేయటానికి నా మనస్సు అంగీకరించదు. అందుచేత షిరిడీకి వెళ్ళటానికి నేను మొదటి నుండి వెనుకాడుతున్నాను అని అన్నాడు. బాబా పాదాలపై పడు అని నిన్నెవరూ బలవంత పెట్టరు. ఇటువంటి ఆలోచనలను, పట్టుదలను పెట్టుకోకు. మనస్సును బాగా దృఢపరుచుకో. నాకు నమస్కారం చేయి అని బాబా ఎప్పుడూ అనరు అని మామల్తదారు బాగా నచ్చజెప్పగా అతడు సరేనని వెళ్ళటానికి ఒప్పుకున్నాడు. తన మిత్రుని మాటలు విని అనుమానాలను దూరం చేసుకొని మనసులో నిశ్చయించుకొని సాయి దర్శనానికి బయలుదేరాడు. అయితే షిరిడీలో బాబా దర్శనార్థం మసీదుకు వెళ్ళగానే ఆశ్చర్యకరంగా అతనే ముందుగా సాయికి సాష్టాంగ ప్రణామం చేశాడు. అది చూచి అతని స్నేహితుడు చాలా ఆశ్చర్యపోయాడు. ముసల్మానుకు నాకంటే ముందుగానే ఎలా సాష్టాంగపడ్డావు? వారికి నమస్కరించనన్న నీ నిశ్చయాన్ని మరచిపోయావా అని అడిగాడు. అందుకు అతడు, నేను మేఘశ్యాముడైన రాముని రూపాన్ని చూచాను. పావనుడు, కోమలుడు, అందంగా శోభిస్తున్న రామునికి వందనం చేశాను. చూడు, అక్కడ కూర్చుని అందరితో మాట్లాడుతున్నది ఆ రాముడే అని అంటూ ఉండగా క్షణంలో సాయి రూపం కనిపించింది. అప్పుడు ఆ డాక్టరు ఆశ్చర్యంగా, ఇది స్వప్నం కాదు కదా, వీరు ముసల్మాను కాదు, యోగ సంపన్నులైన అవతార పురుషులు. చోకామేళ మాలజాతివాడు, రోహిదాసు మాదిగవాడు, సజ్జన కసాయి హింస చేసేవాడు. వీరి జాతిని గురించి ఎందుకు ఆలోచించాలి? వీరు కేవలం జగత్తును ఉద్ధరించటానికి, జీవులను జనన మరణాల చక్రం నుండి తప్పించటానికి నిర్గుణ నిరాకారం నుండి సాకార రూపంతో ప్రపంచానికి వచ్చారు.
క్షణంలో సాయి, క్షణంలో రాముడిలా కనిపించినట్టి వీరు ప్రత్యక్ష కల్పద్రుమం. నాతో సాష్టాంగ ప్రణామాన్ని చేయించి నా అహంభావాన్ని అణచివేశారు అని అనుకున్నాడు. మరునాడు సాయినాథులు నన్ను కరుణిస్తే తప్ప నేను మసీదులో అడుగుపెట్టను అని దీక్షభూని షిరిడీలో ఉపవాసంతో ఉన్నాడు. అలా 3 రోజులు గడిచాయి. 4వ రోజున ఏం జరిగిందో శ్రద్ధగా వినండి. కాందేశ వాస్తవ్యుడైన డాక్టర్ స్నేహితుడు ఒకడు సాయి దర్శనానికి అక్కడికి వచ్చాడు. అతనిని 9 సంవత్సరాలకు కలుసుకున్నందుకు డాక్టరుకు పరమానందం కలిగింది. అతనితో తను మసీదుకు వెళ్ళాడు. వెళ్తూ బాబాకు వందనం చేశాడు. బాబా, ఏం డాక్టర్, నిన్ను పిలవటానికి ఎవరైనా వచ్చారా? ఎందుకు వచ్చావో నాకు జవాబు చెప్పు అని ప్రశ్నించారు. నిగూఢమైన ఆ ప్రశ్న విని డాక్టర్ కరిగిపోయాడు. తన నిర్ణయం స్మరణకు వచ్చింది. మనసులో చాలా బాధపడ్డాడు. అయినా ఆ రోజు అర్ధరాత్రప్పుడు అతనిపై బాబా కృప కలగా నిద్రలో పరమానంద స్థితి యొక్క మాధుర్యాన్ని చవిచూచాడు. తన స్వగ్రామానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అతడు 15 రోజులు సంపూర్ణ ఆనంద స్థితిని అనుభవించాడు. అలా అతనికి సాయి పాదాల యందు భక్తి అధికమైంది. ఇట్లే సాయి లీలల యొక్క అనుభవాలు అసంఖ్యాకం. ఒకదానిని మించినది మరొకటి. చెప్పుకుంటూ పోతే గ్రంథ గౌరవం పెరుగుతుంది, కానీ గ్రంథం విస్తారమవుతుందన్న భీతితో తగ్గిస్తున్నాను. మొదట ప్రారంభించిన మూలే కథను వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. కానీ అందులోని తాత్పర్యాన్ని, బోధించిన నీతిని అర్థం చేసుకోవాలి. తమ తమ గురువుల యందు దృఢ విశ్వాసముంచాలి, కానీ వేరెక్కడా ఉంచకూడదు అని మనసులో బాగా నిశ్చయించుకోవాలి. ఇది రహస్యం. బాబా యొక్క ఈ లీలలో ఇంతకంటే వేరే కారణం కనిపించదు. ఎంతటి గొప్ప ఆలోచనా పరులకైనా ఇదే అర్థం స్ఫురిస్తుంది. ఎవరికి ఎంత కీర్తి ఉన్నా, తమ గురువులకు ఏ కీర్తి లేకపోయినా తమ గురువుల యందే విశ్వాసముంచాలి అనే దీనిలోని ఉపదేశం. పురాణాలు, పుస్తకాలు వెదికినా అంతటా ఈ బోధయే నిండి ఉంది. కానీ ఇది అనుభవంలోకి వస్తే తప్ప నిష్ఠ కుదరదు. తమపై తమకు నమ్మకం లేని కొందరు ఆత్మనిష్ఠుల వరే ఊరేగుతారు. కానీ వారు జన్మలో పడే బాధలు అడుగడుగునా స్పష్టంగా కనిపిస్తాయి. వారికి ఇహం లేదు, పరం లేదు. జీవితాంతం ఎప్పుడూ ఏదో చింత. మనసుకు ఒక్క క్షణమైనా శాంతి ఉండకపోయినా ముక్తుల వలె గొప్పలు చెప్పుకుంటారు. తరువాతి అధ్యాయం ఇంతకంటే మధురంగా, హృదయంగమంగా ఉంటుంది. కేవలం సాయి దర్శనంలోని ఆనందాన్ని అనుభవించండి. భీమాజీ పటేలు అనే భక్తుని క్షయరోగాన్ని బాబా ఎలా తొలగించారు, మరియు భక్త చాందోర్కరుని విశ్వాసాన్ని దృఢం చేసిన విషయం. బాబా కేవలం దర్శనంతో భక్తులను పాపరహితులను చేసి వారి ఐహిక కోరికలను తీర్చుతూ ఆధ్యాత్మిక అవసరాలను కూడా ప్రసాదిస్తారు. యోగుల దృష్టిపాతంతో నాస్తికుల పాపాలు కూడా తొలగినప్పుడు ఇక ఆస్తికుల పాపాలు సహజంగానే పోతాయి. పరతత్వంలో బుద్ధి స్థిరపడి అపరోక్షానుభవం కలిగిన వారి దృష్టి పడగానే దుస్తర పాపాల నుండి తరింపబడతారు. ఇటువంటి బాబా యొక్క కళ అర్థం కాదు. బాబా మీ పట్ల ప్రేమ కలిగి ఉన్నారని తెలుసుకొని జ్ఞానులు, అజ్ఞానులు అందరూ పరిశుద్ధమైన మనస్సుతో పవిత్రంగా శ్రవణం చేయండి. భక్తి ప్రేమలందు శ్రద్ధ ఎక్కడ ఉంటుందో, ఎక్కడ బాబా యందు మనస్సులో ప్రీతి ఉంటుందో అక్కడే నిజమైన తపన, అక్కడే శ్రవణానందం ఉంటాయి. అనన్యంగా శరణుజొచ్చిన వారికి వజ్ర పంజరమై అపారమైన శక్తి కలిగి భవభయాన్ని హరింపజేయగల సాయి చరణాలకు హేమాడ్ నమస్కరిస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సంత్ గోలప్ గురువు మరియు శ్రీరాముని దర్శనం అను 12వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.